సుభాష్ నగర్ రామాలయానికి అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గారు వేడుకలకు పాల్గొన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు సార్. ఈ శ్రీరామనవమి రోజు ఏ ఆలయాలకు వెళ్ళారు? వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి? మొట్టమొదటిగా శ్రీరామనవమి సందర్భంగా హిందూ బంధువులకు, ప్రతి ఆలయ కమిటీ సభ్యులకు నేను మరియు మీడియా మిత్రులకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మొట్టమొదటగా సుభాష్ నగర్ రామాలయంకి రావడం జరిగింది. ఈ రామాలయ కమిటీ సభ్యులు మేడం అధ్యక్షులు సర్లా మహేందర్ గారికి మరియు సోదరుడు శివరాజ్ గారికి, ఇతర కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ఈ శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఏ ఆలయం కాదు ప్రతి ఆలయానికి వెళ్తా. ఇందూరు నగరంలో ఉన్న గల్లీలో ఉన్న మూలమైన, అంటే చాలామందికి తెలియని రామాలయాలు కూడా ఉన్నాయి. నేను అక్కడ కూడా వెళ్తా. కోట్ గల్లీలో అతి పురాతన, సుమారు 200 సంవత్సరాలు నిర్మించిన రామాలయం కూడా అక్కడ ఉంది. మీరు కూడా అక్కడికి వచ్చి కొద్ది కవర్ చేయండి. కోట్ గల్లీలో చాలా బాగుంటుంది ప్రతి రామాలయంకి వెళ్ళడం. ఇది హిందూ, అంటే భారతదేశంలో పుట్టడం, దాంట్లో హిందువులో పుట్టడం అనేది మనందరి అదృష్టం. ఎందుకంటే ప్రపంచంలో హిందూ ధర్మం, సనాతన ధర్మం, ఈ పటిష్టమైన ధర్మం ప్రపంచంలో ఏ జాతిలో కానీ ఎక్కడ కూడా లేదు. ముఖ్యంగా నేను ఆ శ్రీరాముల వారిని ఏదైతే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్, సబ్కా సాత్ సబ్కా వికాస్ 2047 వరకు విశ్వగురు స్థానానికి, ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానానికి భారతదేశం ఎదుగుతూ ఉంది. వారికి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి ఆ శ్రీరాముడి ఆశీర్వాదం నిండుగా ఉండాలని, అదేవిధంగా ప్రజలందరిపైన శ్రీరాముడి ఆశీర్వాదం వారి కుటుంబ సభ్యులపైన సుఖ సంతోషాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలని, రైతులకు ముఖ్యంగా వారికి అనుకూలమైన వర్షాలు పడాలి, అతివృష్టి కాకుండా అనావృష్టి కాకుండా రైతులు మంచి పంట పండించాలని, రైతు బాగుంటే దేశం బాగుంటుంది, మనం అందరం కూడా సుఖంగా ఉంటామని శ్రీరాముల వారిని కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు, శుభాభినందనలు సార్. అలాగే K6 తరపున, K6 ప్రేక్షకుల తరపున మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు సార్. ధన్యవాదాలు. K6 యాజమాన్యానికి మరియు సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. చూసారుగా నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రతి రామాలయానికి అర్బన్ ఎమ్మెల్యే గారు వెళ్ళి దర్శనం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. మరికొన్ని వివరాలు ఈ సుభాష్ నగర్ రామాలయం గురించి, వేడుకల గురించి మనం చూస్తూనే ఉందాం.